హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. మంచిగా ఫిష్ అనేది మంచిగా క్లీన్ చేసుకోవాలండి. తలకాయ అంతా తీసుకొని మంచిగా క్లీన్ చేసుకోవాలండి. ఇలాగా క్లీన్ చేసుకున్న తర్వాతకి మధ్య మధ్యలో కాట్లు పెట్టుకోవాలండి. ఇలాగ కాట్లు పెట్టుకుంటే ఇలాగ కట్ చేసుకుంటే మసాలా అనేది మంచిగా పట్టుతుంది. ఫిష్ ఫ్రైకి మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఫిష్ మసాలా, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, ఒక పావు ఆయిల్. ఇలాగా అన్ని యాడ్ చేసుకొని కలుపుకోవాలండి. ఇలాగా మసాలా అంతా కలుపుకున్న తర్వాతకి ఫిష్కి అంతా పట్టించుకోవాలండి. కొద్ది కొద్దిగా తీసుకుంటూ కట్ చేసాం కదండి, ఆ కట్ చేసిన కాడ మసాలా పెట్టుకోవాలి. ఇలాగా ఒక సైడ్ పట్టించుకున్న తర్వాతకి మరో సైడ్ కూడా పట్టించుకోవాలండి. అదే విధంగా మసాలా పొట్టలో కూడా పెట్టుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది మంచిగా వస్తుంది. మసాలా అనేది ఫిష్కి మంచిగా పట్టుతుందండి. ఇలాగా మసాలా అంతా పట్టించుకున్న తర్వాతకి ఒక 15 నిమిషాల దాకా పక్కన పెట్టుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకోవాలండి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలి. పెనం అనేది వేడయ్యాక ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ అనేది వేడయ్యాక మసాలా పట్టించిన ఫిష్ని వేసుకోవాలండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాగా ఒక సైడ్ ఉడికిన తర్వాతకి మరో సైడ్ తిప్పుకోవాలండి. అటు ఇటు కాల్చుకున్న తర్వాతకి ఫ్రై అయిన తర్వాతకి కరివేపాకు వేసుకోవాలండి. ఇలాగా కరివేపాకు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలాగా రోస్ట్ అయిన తర్వాతకి గ్యాస్ ఆఫ్ చేసుకోవాలండి. మీరే చూడండి ఫిష్ ఫ్రై అనేది ఎంత మంచిగా కుక్ అయిందో. నేను చూపించిన విధంగా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ ఫ్రై మీద లెమన్ చల్లుకొని ఆనియన్స్తో కలుపుకొని తింటే అండి సూపర్ ఉంటుంది. నేను చూపించిన విధంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా సూపర్గా చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది దాకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.